ఓం నమో వెంకటేశాయ. సరస్వతి నమస్తుభ్యం. వసంత పంచమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేవుని కడపలో బ్రహ్మోత్సవ వైభవం. ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి కళ్యాణోత్సవం. ప్రయాగరాజ్ టీటీడీ నమూనా ఆలయంలో శ్రీ పంచమి వేడుకలు. శ్రీ సరస్వతీదేవి అలంకరణలో స్వామివారి అభయ ప్రదానం. ముందస్తు కార్యాచరణతో భక్తులకు సమున్నతమైన సేవలు అందించాలి. తిరుమల ఆస్థాన మండపంలో ఉద్యోగులకు టీటీడీ ఉన్నతాధికారుల దిశానిర్దేశం. సకల విద్యలకు మూల రూపిణి శ్రీ సరస్వతీదేవి. వేద విశ్వవిద్యాలయంలో వసంత పంచమి సరస్వతి పూజ. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో, సుందర శోభిత అలంకరణలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఇక ప్రయాగరాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. గోవింద
భాగంగా సోమవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వసంత పంచమి వేడుకలను వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి ఊంజల్ సేవ నిర్వహించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద, నమో నమో కేశవ, నమో నారాయణ, నమో నమో మాధవ, నమో గోవింద. నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో నమో విష్ణు, నమో మధుసూదన, నమో త్రివిక్రమ, నమో వామన, నమో త్రివిక్రమ, నమో వామన. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. రథసప్తమికి తిరుమలకు విచ్చేసే భక్తులకు ఉద్యోగులు సమిష్టిగా ప్రణాళికాబద్ధంగా సేవలు అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు కోరారు. తిరుమల ఆస్థాన మండపంలో భక్తులకు సేవలు అందించేందుకు అధికారులు సిబ్బందితో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు అధికారులు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాలరీలలో భక్తులకు సేవలు అందించేందుకు ముందస్తుగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేసుకుని సమిష్టిగా విధులు నిర్వహించాలని, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సేవలు అందించాలని అభిలషించారు. ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చాలా విజయవంతంగా ఒక ప్లాన్ ప్రకారము చేయడం జరిగింది. ఆ ప్లాన్ కూడా ఏదో పై స్థాయిలో బ్రాడ్గా చేయకుండా మైక్రో లెవెల్ ప్లాన్, అంటే ప్రతి అధికారి కూడా సిబ్బంది కూడా ఏమి చేయాలి అనేది క్లియర్గా చెప్పడం, వాళ్ళ డ్యూటీ అది చెప్పడం అది చేస్తున్నాము. ట్రైనింగ్ ఇవ్వడం చేస్తున్నాము, కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో చెప్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే టీమ్ అప్రోచ్, అంటే అందరూ అధికారులు కూడా ఒక టీంలా పనిచేయాలి. ఎలా అయితే పై స్థాయిలో ఒక టీం లాగా పనిచేస్తున్నామో అది కింద స్థాయి దాకా వెళ్ళాలి. ఇప్పుడు అధికారుల్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈస్ట్ మాడ స్ట్రీట్లో గ్యాలరీస్ 62 ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ వేసాము. ఏ బ్యాచ్ వేసాం, బి బ్యాచ్ వేసాము, దానికి ఇన్ఛార్జ్ని పెట్టాము. తర్వాత క్యాటరింగ్ నుంచి ఎవరుంటారు, హెల్త్ నుంచి ఎవరుంటారు, సెక్యూరిటీ నుంచి ఎవరుంటారు, ఎలక్ట్రికల్ నుంచి ఎవరుంటారు, మెడికల్ నుంచి ఎవరుంటారు, శ్రీవారి సేవకులు ఎవరుంటారు, ఇవన్నీ కూడా శ్రీవారి సేవకుల సెల్ నుంచి ఎవరుంటారు, ఇవన్నీ కూడా అక్కడ పేర్లు ఇవన్నీ కూడా రాయడం జరిగింది. సో వీళ్ళు ఒక టీంలా పనిచేయాలి అనేది ముందు నుంచి చెప్తున్నాం. కానీ దీంట్లో కొన్ని తేడాలు వస్తున్నాయి. టీంలా పనిచేయడం అనే దాంట్లో ఇప్పుడు రీసెంట్గా జరిగిన తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ టీంలో పోలీసు కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ మీకు ఇచ్చిన ఆ బుక్లెట్లో పోలీస్ నుంచి ఎవరున్నారనేది ఇంకా ఆ డ్యూటీ అలాట్మెంట్ ఇంకా రాలేదు.
అది వచ్చిన తర్వాత ఆ ఇన్ఛార్జ్ ఎవరున్నారో ఆ కన్సర్న్డ్ పోలీస్ అధికారితో కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఆ పోలీసు నుంచి విజిలెన్స్ నుంచి ఎవరున్నారు అవి కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేది పోలీసు నుంచి చూసుకుంటారు, విజిలెన్స్ నుంచి కోఆర్డినేట్ చేస్తారు, అదంతా బాగానే ఉంది, కరెక్టే. కానీ కోఆర్డినేషన్ అనేది ముఖ్యం. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం హ్యాపెన్స్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడమో కోఆర్డినేట్ చేయడమో, ప్రతి మెంబరు కూడా ఎవరో ఇన్స్ట్రక్షన్స్, ఏదైనా డిజాస్టరు అన్ప్రవర్డ్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి మెంబరు కూడా టీంలో ఉన్న మెంబర్కి కూడా ఎవరికి కాల్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకోవాలనేది క్లియర్గా తెలిసి ఉండాలి. ఆ విధంగా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఇమ్మీడియట్ రియాక్షన్లో అనేది కొంత తేడా వస్తుంది. ఒక్కొక్కసారి సెకండ్స్ మినిట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయడం, ఇమ్మీడియట్గా డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం. డాక్టర్ అక్కడే ఉంటాడు, అంబులెన్స్ కూడా అక్కడే ఉంటుంది, కానీ ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయరు. సో ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్ డిస్టెన్స్, ఒకే చోట టీం అంటే ఒకే చోట ఉండాలని లేదు. ఫిజికల్గా వేరే చోట కొంచెం దూరంలో ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ టీం కింద లేదని కాదు. ఇమ్మీడియట్గా ఫోన్ చేయాలి, ఇన్ఫామ్ చేయాలి. కొన్ని చోట్ల ఆ గ్యాప్ అనేది అబ్జర్వ్ చేసాం. ఆ టీమ్ అప్రోచ్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. టీమ్ అప్రోచ్లో ముఖ్యంగా విజిలెన్స్ అండ్ పోలీసుకి సంబంధించిన టీమ్ అప్రోచ్ అనేది దాంట్లో గ్యాప్ కనిపిస్తుంది. దానివల్ల కొంతమంది అధికారులు కూడా ఇబ్బంది పడ్డారు. అంటే అన్ని విషయాలు కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకుంది. క్యాటరింగ్ కానీ, హెల్త్ కానీ, ఎలక్ట్రికల్, మెడికల్, శ్రీవారి సేవ, పోలీసు, విజిలెన్స్, ఇవి ప్లస్ ప్రోటోకాల్. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, గ్యాలరీలలో నియమితులైన అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తాము అందిస్తున్న విధులు, బాధ్యతలను భక్తులకు తెలియజేస్తే ఎలాంటి సమస్యలు రావని, ఏదైనా సమస్య వస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. నమో వెంకటేశాయ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. మనందరికీ తెలుసు, మనందరం కూడా ఒక కామన్ కాజ్, ఒక కామన్ యాక్టివిటీ కోసం ఈరోజు ఇక్కడ అసెంబ్ల్ అయ్యాము. ద కామన్ యాక్టివిటీ, కామన్ ఫెస్టివల్ ఈజ్ మనకి 4వ తారీఖు జరుగుతుంది. ఈ 4వ తారీఖు జరిగే ఫెస్టివల్కి మీరందరికి కూడా ఇప్పటికే అనేక రకాలుగా బ్రీఫ్ చేయడం జరిగింది. సీనియర్ లెవెల్లో చాలాసార్లు మీట్ కావటం జరిగింది. అలానే చాలాసార్లు మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము. అలానే మ్యాక్రో లెవెల్ ప్లానింగ్కి అనుగుణంగా మనం మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చేశాం. 2 రకాలైన ప్లానింగ్ చేశాం. మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అంటే మీకు ఐడియా ఉంది. మ్యాక్రో లెవెల్లో ఓవరాల్గా ఎలా కండక్ట్ చేయాలంటే ఎంత మ్యాన్ పవర్ కావాలి, ఎంత మెషినరీ కావాలి, ఎంత స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎంతమంది అన్స్కిల్డ్ పీపుల్ కావాలి, ఇది మ్యాక్రో లెవెల్లో మనం ప్లానింగ్ చేస్తాం. మైక్రో లెవెల్కి వచ్చేసరికి వాళ్ళకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడంతో పాటు మొత్తం రోడ్ మ్యాప్, అంటే ప్రాసెస్ రిలేటెడ్, ప్రాసెస్ ఎలా ఉంటుంది. సపోజ్ అన్నదానం ఒక 2 లక్షల మంది చేయాలి, మ్యాక్రో లెవెల్లో మనం డెసిషన్ తీసుకుంటాం. మైక్రో లెవెల్కి వచ్చేసరికి ఈ 2 లక్షల మందికి చేయాలంటే ఎంతమంది స్కిల్డ్ పీపుల్ కావాలి, అన్స్కిల్డ్ పీపుల్ కావాలి, ఎంత నూనెది కొనాలి, ఎంత బెల్లం కొనాలి, ఎంత రైస్ కొనాలి, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫినిష్ చేయాలి, ఏ టైం కల్లా రెడీ ఉండాలి, ఏ టయానికి షిఫ్ట్ చేయాలి, ఏ టైంలో అక్కడ పెట్టుకోవాలి, ఇదంతా మైక్రో లెవెల్ ప్లానింగ్. సో మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో మైక్రో లెవెల్ ప్లానింగ్తో పాటు మైక్రో లెవెల్ ప్లాన్ కూడా డిస్కస్ చేశాము, ప్లానింగ్ చేశాము, రూట్ మ్యాప్ చేశాము, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పర్ఫెక్ట్గా డిఫైన్ చేయటం జరిగింది. బట్ ఇప్పుడు ఒక పెండింగ్ ఉంది, ఒకటే ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్లో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం అక్వింటెన్సీ. ఒకరికొకరు తెలియకపోవటం వల్ల ఎవరికి వాళ్ళే మాట్లాడుకుంటూ కూర్చుంటాం. అతను నాకంటే గొప్పవాడా, అతని డిపార్ట్మెంట్ అతను గొప్ప, నా డిపార్ట్మెంట్కి నేను గొప్ప, అతని రూల్స్ ఆర్ డిఫరెంట్, మై రూల్స్ ఆర్ డిఫరెంట్, ఇలా చాలా చెప్పలేనివి
మనం డిఫైన్ చేయలేని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వీ హ్యావ్ బీన్ ప్రాబ్లీ సఫరింగ్ విత్ వేరియస్ డెఫిషియన్సీస్ జనరల్గా ఉంటాయి హ్యూమన్ సైకాలజీలో. అందువల్ల మనం చాలాసార్లు బయటికి అనిపించినంత మంచి వాళ్ళం కాము. సో దానివల్ల మనకి ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి ప్రధానంగా ఏంటంటే మనం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది, మీరందరూ కూడా ఒకేసారి పనిచేయబోతున్నారు. ఇందాక సార్ ఈవో గారు రీడ్ చేశారు. శానిటేషన్ వాళ్ళు, లేకపోతే అన్నదానం వాళ్ళు కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, హెల్త్ వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ మాడా స్ట్రీట్లో పోస్ట్ చేసిన ఆఫీసర్స్ కానీ, పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, ఇలా దాదాపు చాలామంది ఒక సెక్టార్లో పనిచేయబోతారు. ఒకే ప్లేస్లో మనందరం కూడా పనిచేయబోతున్న సందర్భంలో మనందరూ కూడా ఒకరికొకరు తెలుసుకొని ఉంటే ఎప్పుడు కూడా, అందుకే నౌన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ అన్నోన్ గాడ్ అంటారు. సో తెలిసినోడు డెవిల్ అయినా పర్లేదు, వీ కెన్ వర్క్ బికాజ్ వీ నో అబౌట్ హిజ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. అన్నోనాడు గాడ్ అవుతాడో ఇంకా అంతకంటే ఏమవుతాడో మనకు తెలియదు. అందుకనే వెరీ పాపులర్ ప్రోవర్బ్ అనమాట. మీరందరూ అక్కడ పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీరేం చేయబోతున్నారు అనేది జస్ట్ లీవ్ ఇట్ అబౌట్ యువర్ పొజిషన్స్ అండ్ పొజిషన్ ఇన్ అఫీషియల్ హైరార్కీ, అది వదిలేసేయండి. జస్ట్ టాక్ టు దెమ్, గెట్ ది అక్వైంటెన్స్. అందరూ కూడా ఆ ప్లేస్లో మీరందరూ 5-6 మంది 6 మంది పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా, ఒక టీమ్గా, సార్ ఇందా చెప్పాడు, ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు, పోలీస్, విజిలెన్స్ ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేశామని తెలియజేశారు. ఆల్రెడీ మీరు చాలా ఎలాబొరేట్గా, డీటెయిల్డ్గా అందరినీ మోటివేట్ చేసే విధంగా, అంత రైట్ డైరెక్షన్లో వర్క్ చేసే విధంగా అన్ని సూచనలు చేశారు సార్. పోలీస్ సైడ్ నుంచి ఈసారి లాస్ట్ టైం కంటే కూడా మనం డబుల్ ఫోర్స్ పెట్టి చేస్తున్నాము. అయితే అందరూ అనేది ఏంటంటే ఫోర్స్ ఎంత పెట్టామనేది ఇంపార్టెంట్ కాదు, ఆ డిప్లాయ్ చేసిన ఫోర్సు, పనిచేసే వాళ్ళు ఎంత నిబద్ధతతో చేస్తున్నారు అనేదే మన సక్సెస్కి దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు దాకా సార్ చెప్పింది కూడా దాని మీదే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, పోలీసు వారు కావచ్చు, విజిలెన్స్ వారు కావచ్చు, లేకపోతే టీటీడీ స్టాఫ్ కావచ్చు, ఎవరైనా కానీ మనందరి యొక్క ధ్యేయం ఒకటే. ఆ రోజు జరిగే ప్రోగ్రామ్ అందరూ కూడా నిబద్ధతతో చేసి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయ్యేట్లు చేయటమే మన అందరి ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. ఇన్ఛార్జ్ సివిఎండ్ఎస్ఓ మణికంఠ చందోలు మాట్లాడుతూ గ్యాలరీలలో అత్యవసర పరిస్థితులు తలెత్తితే సత్వరమే స్పందించడానికి ప్రత్యేక టీంలు సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. కంప్లీట్గా మాడవీధుల్లో కానీ, గ్యాలరీస్లో కానీ ఎవరైతే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారో వాళ్ళకి అక్కడ ఏ గేటు ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, దీని గురించి కంప్లీట్గా అవగాహన ఉంటుంది. ఎవరైతే గ్యాలరీస్లో మరియు మాడవీధుల్లో ఉంటారో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్కి కంప్లీట్గా కోఆపరేట్ చేయమని నా ప్రార్థన. రెండవది, ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి, అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి వచ్చినా అక్కడ దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్ని కనుక సంప్రదిస్తే ఏం చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది. సపోజ్ కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోవచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి రావచ్చు. ఇలానే కాకుండా ఫైర్కి సంబంధించిన వాళ్ళు కూడా కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్ దగ్గరలో ఉంటారు. ఇప్పుడు మాడవీధుల్లో 2 బ్యాటరీ కార్లలో కూడా మెడికల్ సిబ్బంది ఉంటారు. అలానే మాడవీధులు, గ్యాలరీస్ బయట కూడా మనము ఫైర్ మరియు మెడికల్ సిబ్బందిని మనం పెట్టుకోవడం జరిగింది. సో ఎవరికి ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా, సేవకులు కానీ ఎవరైనా సరే స్టాఫ్ ఇమీడియట్గా అక్కడ ఉండే విజిలెన్స్ స్టాఫ్తో మాట్లాడితే అక్కడి నుంచి మనం రెస్క్యూ చేస్తాం. ఆ పర్సన్ని అక్కడి నుంచి తీసుకొని అతనికి లోకల్గా ట్రీట్మెంట్ సరిపోతుందా, లేదంటే బయటికి తీసుకొని వెళ్ళాలా, దగ్గరలో అంబులెన్స్ ఎక్కడుంది అనేది కంప్లీట్గా విజిలెన్స్ స్టాఫ్కి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి కోఆపరేట్ చేయండి. మూడవది, గ్యాలరీస్లో ఫిల్ అయ్యేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు కూడా విజిలెన్స్ స్టాఫ్తో కనుక కోఆర్డినేట్ చేసుకుంటే ప్రతి వాహనం వెళ్ళిపోయిన తర్వాత 1 గంట సమయం ఉంటుంది. ఈ మధ్యలో కొంతమంది వెళ్ళిపోతుంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. సో ఆ సమయంలో కూడా గ్యాలరీ కంప్లీట్గా ఫిల్ అవ్వాలంటే మనకి 1,50,000 మంది అదే సమయంలో ఉంటారు. కాబట్టి దగ్గరలో ఉన్న విజిలెన్స్ స్టాఫ్తో మీరు కంప్లీట్గా కోఆర్డినేట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం తలెత్తకుండా మనం స్మూత్గా కండక్ట్ చేసుకోవచ్చండి. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్&డి సిఇఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం మాఘశుక్ల పంచమి సందర్భంగా వసంత పంచమి శ్రీ సరస్వతి పూజను వైభవంగా నిర్వహించారు.
చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి ఆరాధనకు ఎంతో విశేషమైన రోజు శ్రీ పంచమి. ఈ సందర్భంగా వేద విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణువు యాగశాలలో ప్రత్యేక వేదికపై చదువుల తల్లి శ్రీ సరస్వతీమాత చిత్రపటాన్ని కొలువుతీర్చారు. ముందుగా ఎస్వి సంగీత నృత్య కళాశాల బృందం మంగళ వాయిద్యంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆపై పండితులు సంకల్పపూర్వకంగా ఉపచారాధనను పూర్తి చేసి విశ్వక్సేన పూజ, కలశ స్థాపన, సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరం అష్టోత్తర అర్చన జరిగింది. ఈ సందర్భంగా సరస్వతి ప్రార్థన నిర్వహించి వసంత పంచమి విశిష్టతను వివరించారు. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. చివరగా సమాపన వచనము, క్షమా ప్రార్థన, మంగళాచరణంతో శ్రీ సరస్వతీదేవి పూజా కార్యక్రమం మంగళకరంగా పరిసమాప్తమైంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హీరో మోటార్స్ కంపెనీ ఓ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ మేరకు సోమవారం ఉదయం హీరో మోటార్స్ అధినేత నవియోట్ శంకర్ ₹1,00,000 విలువైన హీరో డెస్టినీ ద్విచక్ర వాహనానికి ఆలయం ఎదురుగా పూజలు చేసి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు తాళాలను అందించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో నెలవైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహనం ఘనంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతంగా కోరిన కోర్కెలను సిద్ధింపజేసే కల్పవృక్ష వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారికి వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ శిల్ప కళాశాల ప్రాంగణంలో సోమవారం శ్రీ పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలను అలంకరించి ప్రార్థనా గీతంతో పూజలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని శ్రీ సరస్వతీదేవి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామం సమీపంలోని ప్రసిద్ధ సరస్వతి ఆలయం కొలను భారతి క్షేత్రం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మాఘమాసం పంచమి తిథిని శ్రీ పంచమిగా పూజించడం సంప్రదాయం.
అమ్మవారి ఆరాధనకు ఎంతో శ్రేష్టమైన శ్రీపంచమి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే జి జయసూర్య కొలను భారతి సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక వసంత పంచమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి తమ తమ చిన్నారుల చేత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాలుపంచుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని నగునూరు శ్రీ దుర్గా భవాని ఆలయంలో మార్గశిర శిశిర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ గణపతికి అభిషేకోత్సవం భక్తుల సభరితంగా జరిగింది. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాలు పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను నీరాజనాలను అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్య భగవానుడికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆదిత్య హృదయ పఠనం, భాస్కరాదిత్య స్తోత్రాలతో పూజించి కర్పూర నీరాజనాలను అందజేశారు. రంగారెడ్డి జిల్లా టెలిఫోన్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు తమ తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు. నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇస్కాన్ ఆధ్వర్యంలో 12వ గౌరీ నితాయి రథయాత్ర భక్తజన సందోహాల నడుమ సింహపురి వీధుల్లో కోలాహలంగా జరిగింది. పూల తోరణాలతో అందంగా సిద్ధం చేసిన రథంపై గౌరంగ నిత్యానంద దామోదర స్వామివార్లను చక్కని అలంకరణలతో వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భజనలు, భక్తి సంకీర్తనలను ఆలపిస్తూ నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు హరే కృష్ణ భజనలు, కోలాటాలతో సందడి చేస్తూ రథయాత్రలో పాల్గొన్నారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే. అనంతపురం జిల్లా కోటంక గ్రామంలోని శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. సుమారు 1000 ఏళ్ల పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఆలయం శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం. ఏటా మాఘమాసంలో 4 ఆదివారాల పాటు ఈ తిరునాళ్లను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీ గుంటి సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా మామిడిపిల్లలోని శ్రీ సీతారాముల ఆలయంలో జాతర సంబరంగా జరిగింది. ఏటా మాఘమాసంలో పెద్ద ఎత్తున జరిగే సీతారాముల జాతరకు విశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులు ముందుగా పుణ్యస్నానాలు ఆచరించి సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గోసంరక్షణ శాలలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ముందుగా శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని గోశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో స్వామివారి సన్నిధిలో భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆపై స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం నుండి వివిధ గ్రామాల మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ జ్వాల నరసింహస్వామివార్ల పారువేట ఉత్సవం
వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డకు చేరుకున్న స్వామివార్లకు స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామివారి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివార్లను సేవించుకున్నారు. అలాగే పోలీసు, ట్రెజరీ, లైబ్రరీ విభాగం సిబ్బంది స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.